హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా ఏప్రిల్ 11న జరుగుతున్న సీతారాముల కళ్యాణంలో వాడే తరంబ్రాలు ఎలా తయారు చేస్తున్నారో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వాళ్ళు అక్షంతలన్నీ తయారు చేస్తున్నారు. ఆ అక్షంతల్లో పసుపు, కుంకుమ, నెయ్యి వేసి అన్నీ బాగా కలిపి ఆ అక్షంతల్లో పాటు ఒక ముత్యం వేసి ఇక్కడ వాళ్ళందరూ ప్యాక్ చేస్తున్నారనమాట. ఈ ఉత్సవంలో సుమారు ఆ రోజు 400 మంది పైగా పాల్గొన్నారు. ఆ 400 మందిలో మన రైల్వే కోడూరు నుండి మా అమ్మ వాళ్ళు, అలానే వాళ్ళ స్నేహితులు కూడా పాల్గొన్నారు. అక్కడ ఆ రోజు 1,00,000కు పైగా ఆ తరంబ్రాలు అనేటివి ప్యాక్ చేశారు. ఇలా ప్యాక్ చేసిన తరంబ్రాలన్నీ ఒంటిమిట్టలో ఏప్రిల్ 11న జరుగుతున్న సీతారాముల వారి కళ్యాణంలో అక్కడికి వచ్చే భక్తులందరికీ ఇలా సేవ చేసేవాళ్ళు ఇస్తారు. కావున మనందరం కూడా ఆ రోజు జరుగుతున్న సీతారాముల వారి కళ్యాణంకి వెళ్ళి ఎంతో సంతోషంగా పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.